ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే శ్రీవారి దివ్యానుగ్రహ హోమం టికెట్లను ఈరోజే టీటీడీ వారు విడుదల చేస్తున్నారండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి మరియు కొందరు శ్రీవారి భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా మే 25వ తేదీన అంటే నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారిని మొత్తం 91,538 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 37,339 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,80,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా టికెట్స్ డైరెక్ట్గా వెళ్ళే ఫ్రీ దర్శనానికి 20 నుంచి 24 గంటల సమయం అనేది పడుతోందండి. అలాగే తిరుపతిలో ప్రతిరోజు ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళిన భక్తులకైతే దర్శనానికి దాదాపుగా 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల ఆర్జిత సేవా దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి దాదాపుగా 4 గంటల సమయం అనేది పడుతోంది. రోజులాగే ఈరోజు కూడా చిన్న పిల్లల యొక్క సుపద ఇన్ఫాంట్ దర్శనం అనేది కొనసాగుతోందండి. ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం పడుతుంది. విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనం అనేది గంట నుంచి గంటన్నర లోపు పూర్తయిపోతుంది. దీన్ని బట్టి నిన్న మొన్నటిలాగే ఈరోజు కూడా తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఫ్రీ దర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు క్యూ లైన్లు కూడా నిండిపోయి ATGH వరకు కూడా భక్తులు వేచి ఉన్నారండి క్యూ లైన్లలో. కింద తిరుపతిలో సర్వదర్శనం టికెట్లు తీసుకోవడానికి కూడా మామూలు కంటే చాలా భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగా ఉందండి. టికెట్లు దొరకడం కూడా కష్టంగా ఉంది. సాయంత్రం నుంచే మధ్యాహ్నం నుంచే క్యూలో భక్తులు వేచి ఉంటున్నారండి. రాత్రి 8 గంటలకు టికెట్లు కేటాయిస్తారంటే మధ్యాహ్నం నుంచే చాలా పెద్ద మొత్తంలో భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. మొత్తానికైతే భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగానే ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు 2025 జూన్ నెలకు సంబంధించిన శ్రీవారి దివ్యానుగ్రహ హోమం టికెట్లను మే 26వ తేదీన అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి టీటీడీ వారు. ఈ దివ్యానుగ్రహ హోమం టికెట్ల యొక్క ధర అనేది ఇద్దరికి కలిపి 1,600 రూపాయలు. ఒకరికి సింగిల్గా ఈ టికెట్ బుక్ అవ్వదండి. ఇద్దరిగా ఈ టికెట్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇద్దరికి కలిపి టికెట్ యొక్క ధర అనేది 1,600 రూపాయలు. ఈ టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు తిరుపతిలోని అలిపిరి మెట్ల వద్ద ప్రతిరోజు కూడా టీటీడీ వారు దివ్యానుగ్రహ హోమాన్ని నిర్వహిస్తారండి. ఆ హోమంలో కూర్చొని హోమాన్నంతా చూసిన తర్వాత అదే రోజు మధ్యాహ్నం తిరుమల కొండపైన 300 రూపాయల దర్శనం క్యూ లైన్ నుంచి మిమ్మల్ని దర్శనానికి కూడా పంపిస్తారు. కాబట్టి హోమం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు హోమంలో పాల్గొన్న తర్వాత తిరుమల కొండపైన స్వామివారి దర్శనానికి కూడా వెళ్ళొచ్చు. అలాగే 2025 జూన్ నెలకు సంబంధించిన టీటీడీ లోకల్ టెంపుల్ సేవా టికెట్లను కూడా మే 26వ తేదీనే అంటే ఈరోజు ఉదయం 10 గంటలకే ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. లోకల్ టెంపుల్ సేవా టికెట్స్ అంటే మనకు తిరుమల కొండపైన వెంకటేశ్వర స్వామివారి ఆలయమే కాకుండా కింద తిరుపతిలో తిరుచానూరు పద్మావతి అమ్మవారు, శ్రీనివాస మంగాపురం వెంకటేశ్వర స్వామి, గోవిందరాజస్వామి ఆలయము, ఇలా ఎన్నో టీటీడీ స్థానిక ఆలయాలు ఉన్నాయండి. వీటిల్లో కూడా సుప్రభాతము, అభిషేకము లాంటి సేవలను నిర్వహిస్తారు. ఈ సేవలలో పాల్గొనాలనుకునే భక్తులు ఈ లోకల్ టెంపుల్ సేవా టికెట్లను బుక్ చేసుకోగలరు. ఈ టికెట్లన్నింటినీ కూడా బుకింగ్ చేసుకునే టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్ మరియు యాప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చానండి. భక్తులు ఆ లింక్ ద్వారా ఈ దర్శనం టికెట్లను బుక్ చేసుకోగలరు.
ఇవండి ఈరోజు విడుదల చేయబోయే దర్శనం కోటా యొక్క పూర్తి వివరాలు. ఇక కొందరు భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు, అక్క ఆగస్టు 23వ తేదీకి ఏపీ ఎమ్మెల్యే ఎంపీ లెటర్స్ యాక్సెప్ట్ చేస్తారా విఐపి దర్శనం కోసము ఆగస్టు 24వ తేదీకి అని అడిగారు. ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన రికమెండేషన్ లెటర్లను టీటీడీ వారు విఐపి బ్రేక్ దర్శనం కోసం యాక్సెప్ట్ చేస్తున్నారండి. కానీ మీరు ఆగస్టు గురించి అడుగుతున్నారు కాబట్టి అంతలోపు ఏవైనా చేంజెస్ జరిగితే చెప్పలేము. ప్రస్తుతం అయితే లెటర్లను యాక్సెప్ట్ చేస్తున్నారు. అది కూడా విఐపి రికమెండేషన్ లెటర్స్ అనేవి సోమవారం నుంచి గురువారం వరకే యాక్సెప్ట్ చేస్తారండి. శుక్ర శని ఆదివారాలలో రికమెండేషన్ లెటర్స్ పైన దర్శనం అనేది ఉండదు. అలాగే 1000 రూపాయల రూమ్ ఆఫ్లైన్లో ఇస్తారా, ఎంతమంది ఉండొచ్చు రూమ్లో అని అడిగారు. 1000 రూపాయల రూమ్ ఉండదండి. ఆఫ్లైన్లో తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో 1500 రూపాయల రూమ్ ఉంటుంది. 100, 500, 1500 ఈ విధంగా రూమ్స్ యొక్క కాస్ట్ అనేది ఉంటుందండి. మామూలుగా సింగిల్గా ఒక పర్సన్కి రూమ్ ఇవ్వరు, ఇద్దరు ఉండాలి కంపల్సరీగా. ఇద్దరికి మించి మీరు అడ్జస్ట్ అవ్వగలిగితే ఎంతమంది అయినా కూడా మీరు బుక్ చేసుకున్న రూమ్లో ఉండొచ్చు. అలాగే అక్క ఆగస్టు 1వ తేదీన శ్రీనివాసం కాంప్లెక్స్లో రూమ్ బుక్ చేశాము, కానీ మాకు తిరుమలలో కావాలి, ఎలా చేయాలి? ఒకవేళ క్యాన్సిల్ చేస్తే అమౌంట్ రిటర్న్ వస్తాయా? తిరుమల రూమ్ మళ్ళీ బుక్ చేసుకోవచ్చా చెప్పండి ప్లీజ్ అని అడిగారు. ఆన్లైన్లో అయితే తిరుమలకు సంబంధించిన రూమ్స్ అన్నీ ఫుల్ అయ్యాయండి. మీరు ఆన్లైన్లో శ్రీనివాసంలో బుక్ చేశారు కదా, బుక్ చేసిన తేదీ కంటే 2 రోజుల ముందు వరకు క్యాన్సిల్ చేస్తే మీకు అమౌంట్ ఫుల్ రీఫండ్ అనేది వస్తుందండి. మీ బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ని రిటర్న్ వేస్తారు. అలాగే మీకు ప్రస్తుతం తిరుమల కొండపైన రూమ్ కావాలంటే కనుక మీరు ఆగస్టు 1వ తేదీ తిరుమలకు డైరెక్ట్గా వెళ్ళి ఆఫ్లైన్లో రూమ్స్ తీసుకోవాలండి. తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. అందులో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు రూమ్స్ని కేటాయిస్తారు. ఈ రూమ్స్ని తీసుకోవాలంటే కూడా మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఉదయం 11 గంటలు దాటిన తర్వాత దాదాపుగా రూమ్స్ అనేవి ఫుల్ అయిపోతాయి. అలాగే ఇంకొకరు, మేడం మాకు ఆగస్టు 11వ తేదీకి ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్స్ ఉన్నాయి, సేవ అయిన తర్వాత దర్శనంకి ఎక్కడి నుండి పంపుతారు తెలుపగలరు అని అడిగారు. మీరు ఆర్జిత సేవ బ్రహ్మోత్సవం చూసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని సుపదం క్యూ లైన్ ఎంట్రీ నుంచి దర్శనానికి పంపిస్తారండి. ఆర్జిత సేవల్లో ఏ సేవ బుక్ చేసుకున్నా కూడా ఆలయంలో కూర్చొని ఆ సేవ అంతా చూసిన తర్వాత మళ్ళీ తిరిగి సుపదం ఎంట్రీ క్యూ లైన్ నుంచి మిమ్మల్ని దర్శనానికి పంపించడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే గనక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.